మనము ధనము లేకుండా ఎవరైనా బ్రతకగలమా? ఎవరు బ్రతకలేము. అసలు దేవుని మాటలు చెప్పేవాడు కూడా ధనం లేకపోతే బ్రతకలేడు. ధనము అనేది మనిషి అవసరాలను తీర్చేది. ధనం ఏంటమ్మా? మనిషి అవసరాలను తీర్చేది. ఈరోజు మనిషి యొక్క కనీస అవసరాలు తీర్చబడాలి అంటే మనకు కావలసిన పైసలు కావాలి. మనకి ఖచ్చితంగా ధనం అవసరం ఉంది. ధనము వద్దు అనేవాడు ఎవడు? ఈరోజు ధనము లేకపోతే అసలు మన మనుగడ అనేది జరగదు. మరి ధనం అనే మత్తు గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ధనం అవసరం ఉందని మీరే చెబుతున్నారు కదా. అవును, నేనే చెబుతున్నాను. మరి ధనం అవసరత ఉన్నదన్నప్పుడు ఈ ధనమొత్తని ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు లేకుండా బతకగలరా? లేదు, నేను బతకలేదు. నాకు అవసరమే, మీకు అవసరమే. ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆయా ప్రాంతాలలో డబ్బు అనేది లేకపోతే వారి జీవితాలు సరిగా లేవు. అయితే మనము మొత్తు అని ఎందుకు అంటున్నాము అంటే, నీ అవసరాలు తీర్చేదాని కొరకు కష్టపడడంలో తప్పు లేదు. నీకు కావలసినవి సంపాదించుకోవడానికి న్యాయబద్ధంగా కష్టపడడంలో తప్పు లేదు. నువ్వు న్యాయబద్ధంగా పనిచేయడంలో తప్పు లేదు. ఆదాము నుండి దేవుడు మనుషులకు కష్టపడండి అనే చెప్పాడు. బద్ధకించి ఉండొద్దు, బద్ధకంగా ఉండమని చెప్పలే, కష్టపడమనే చెప్పాడు. కష్టపడండి అనే చెప్పాడు. అయితే నువ్వు కష్టపడి, నువ్వు చెమటూర్చి ఆ ధనాన్ని సేకరించి నీ కుటుంబ అభ్యున్నత కొరకు, నీ బిడ్డల శ్రేయస్సు కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రయాసపడి ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేసుకుని, ప్రతి రూపాయి ప్రతిరోజు కష్టపడి తెచ్చుకుని, ఆ తెచ్చుకున్నది దాచుకుని ఇంటి అవసరాలకు ఉపయోగించుకుని, మిగులుదారులో నుంచి ఏ వస్తువులనైనా నువ్వు కొనుక్కుంటే అది నీకెంత మాత్రము మొత్తు కానే కాదది. మొత్తు అనేది మనిషికి ఎలా పడుతుంది అంటే, మనం ఇందాక లేఖన భాగాన్ని చదువుకున్నాం చూడండి. మొత్తు అనేది ఎలా ప్రారంభమవుతుందో మనం చదువుకున్నటువంటి మాటలలో 11వ వచనంలో ఒక మంచి మాటను మనం చూస్తా ఉన్నాం. న్యాయ విరోధముగా, న్యాయ